ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా విడుదలవుతున్న హరిహర వీరమల్లు సినిమా విజయవంతం కావాలని జనసేన పార్టీ ప్రమోషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంగళవారం పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాల్లో స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సారథ్యంలో ఆంజనేయ స్వామికి ముక్కులు చెల్లించుకోవడంతో పాటు పాలాభిషేకాలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భాగంగా బుధవారం సబ్బవరం మండలం అత్తకపల్లి జంక్షన్ నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. డీజే సౌండ్లతో జనసేన పార్టీ జెండాలు చేతుకుని యువకులు, మహిళలు, జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ ఊరేగింపు నిర్వహించారు. పండుగ వాతావరణం రాష్ట్రంలో మన ప్రీతమ నాయకుడు, మా అందరి ఆరాధ్య దైవం, జనసేన రాష్ట్ర అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా హరిహర వీరమల్లు. ఆ సినిమా విజయవంతం కావాలి అని ఎప్పటి నుంచో ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. మా అలాంటి అభిమానులు, జనసేన అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున నిన్న ఈరోజు ఆ సినిమా కావాలని గుళ్ళలో పూజలు చేయటం, ముందుగుండి సామాగ్రికి పేల్చడం, ప్రెస్ మీట్ల ద్వారా కోరటం, సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకోవటం, అలాగే బైక్ ర్యాలీ పెట్టి రోజు పెద్ద ఎత్తున అభిమానులను ఉత్సాహపరిచే విధంగా వాళ్ళు పెట్టిన కార్యక్రమం దిగ్విజయంతం కావాలని వారి ఎమ్మెల్యేగా నేను కూడా ముందుండి నడిపిస్తూ ఉన్నాను. అయితే ఏదైతే ఒక మెసేజ్ ఓరియంటెడ్గా లాభాక్షితో సంబంధం లేకుండా నిన్ననే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ సినిమాకి రెమ్యునరేషన్ కూడా తీసుకోవట్లేదు అని చెప్పి. లాభాక్షి కాదు, స్వార్థం కాదు, ఒక నికార్సైన ప్రజానాయకుడిగా ఆయన తలపెట్టిన సినిమా ఇది. ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఒక సామాన్యుడు ఒక పెత్తందారుల మీద చేసే ఉద్యమం లాంటిది, మంచి మెసేజ్ ఓరియంటెడ్తో చేస్తున్న సినిమా. దీన్ని ఆశీర్వదించమని, పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి, అలాగే ఆ భగవంతుడు సామాన్యుల తరఫున, బడుగు బలహీన వర్గాల తరఫున పోరాడుతున్న ఆయన ఆశయాన్ని సిద్ధించడం కోసం భగవంతుడు ఆయనకు పూర్ణ ఆయుష్ని ఇవ్వాలి, ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలి, అష్ట ఐశ్వర్యాలను ఇవ్వాలి. పేదవాడికి సంపాదించిన డబ్బంతా పేదవాడికే ఖర్చు పెడుతున్న